భోగ్ పెట్టడం అప్పుడే మొదలైంది. కరాచీలో భోగ్ పెట్టేవారు కాదు. బాబా సమర్పించినది అంతా. ఇంకో ఇద్దరు కూడా అలా సమర్పణమయ్యారు. అదే బండారా నుండి మేము తినేవారిమి. భోగ్ పెట్టేవారు కాదు. భారత్కు వచ్చినప్పుడు బెగ్గరీ పాత్ర ఉండేది. అంటే నేనెప్పుడైతే ఢిల్లీ సేవకు వెళ్ళానో అప్పుడొక్క రూపాయి కూడా బయటి వారిది తినడము జరగలేదు. అస్సలు లేదు. మాతలు అరటిపళ్ళు తీసుకొచ్చేవారు, లేదా ఒక చిన్న చెంబులో పాలు తీసుకొచ్చేవారు. ఒక మాతాజీ ఉండేవారు, చాలా ప్రేమ ఉండేది. ఒక చెంబులో పాలు తీసుకొచ్చేటువంటి వారు. ఆ పాలు వేడి చేసుకొని తాగేవారిమి. ఒకసారి నేను అనుకున్నాను, పాలకు బదులుగా ఆ మాతనే కూరగాయలు తెచ్చిస్తే బాగుండు అని. నేనన్నాను, మాతాజీ పాలకు బదులుగా కూరగాయలు తీసుకురండి అని. అంతే, ఆ మాతాజీ ఇంకా పాలు ఇవ్వడం కూడా మానేశారు. బాబా అన్నారు, నువ్వు తప్పు చేశావు, అలా చేయకూడదు. సరే అనుకున్నాను. ఇక అరటిపండు రొట్టె తినేవారిమి. మిట్టుదాది నా తోడుగా ఉండేవారు. అప్పుడప్పుడు కొద్దిగా ఎవరో ఒకరు ఒక్క అనాతో కాయగూరలు తీసుకొచ్చేవారు. అప్పుడు కిలో సేర్ ఉండేవి కాదు. ఒక్క అనాకు సరిపడా బంగాళదుంప లాంటివి తీసుకొస్తే కూర వండేవారిమి. 2 రొట్టెలు మందంగా చేసేవారిమి. నెయ్యి ఉండేది కాదు. రొట్టెను ఒక బట్టలో పెట్టేవారిమి. 2 రొట్టెలు అలా బంగాళదుంప రసం చేసుకొని చాలా ప్రేమతో తినేవారిమి. ఒక్కో సమయం ఎలా ఉండేదంటే ఏమీ ఉండకపోయేది. ఒక పిండి డబ్బా ఉండేది, అలాగే ఉప్పు నంచుకోవడానికి. తర్వాత ఒక మంచి అన్నయ్య వచ్చారు. చూశాడు, ఈ అక్కేలు ఉదయం నుండి సాయంకాలం వరకు చాలా సేవ చేస్తున్నారు. చిన్న గది ఉండేది, ఒక తెర అడ్డుగా ఉండేది. వెనకాల దీదీ మన్మోహిని మరియు మనోహర్ కూర్చునేవారు. నేను ముందు భాగంలో జ్ఞానం చెప్తూ ఉండేదాన్ని. ఒకటే గది, బయట చిన్న కిచెన్ ఉండేది. వారు చూశారు, ఏం తింటున్నారు, ఏం చేస్తున్నారు. బండారీలోకి వచ్చారు. అక్కడ చూస్తే ఏమీ లేదు, ఒక్క పిండి డబ్బా ఉంది. దాంతోపాటు ఒక ఉప్పు డబ్బా. రొట్టె చేసేవారిమి. నేను వండేదాన్ని, దీదీకి తినిపించేదాన్ని, దీదీ నాకు తినిపించేవారు. అంతే, ఇంక వేడి రొట్టె, ఉప్పు నంచుకొని తినేవారిమి. పాలు లేవు, పండ్లు లేవు, ఏమీ లేవు. ఇప్పుడైతే మీరు రాజరికంలోనే కూర్చొని ఉన్నారు కదా. తర్వాత బాబాకు వినిపించాం. సేవ చేస్తూ చేస్తూ ఉంటే ఒక సేట్ తయారయ్యాడు. ఒకరన్నారు అతను సేవ చేయండి అని. నేను ఢిల్లీకి వెళ్తూ ఉండేదాన్ని కదా. అజ్మల్ ఖాన్ పార్కులో ఉపన్యాసాలు జరిగేవి. ఒకరన్నారు, అక్కడికి వెళ్ళి మీరు ఉపన్యాసం చేస్తే బాగుంటుంది, చాలామంది వస్తారు అని. నేను అక్కడికి వెళ్ళి కూర్చునేదాన్ని. ఎంతోమంది వినడానికి వచ్చేవారు. తర్వాత చెప్పారు, ఇక్కడికి కూడా రండి, వచ్చి ఉపన్యాసం ఇవ్వండి అని. ఉపన్యాసం కాదు కానీ ఎలాంటి విషయాలు వినిపించేదాన్ని అంటే పండితులను కూడా వదిలి వచ్చి నా ముందు కూర్చొని వినేవారు. కానీ ఒక్క సనాతన ధర్మానికి చెందిన పెద్ద సేట్ ఉండేది. అతని సేవ చేయండి అని చెప్పారు. అతను ఎక్కడికి వెళ్ళేవాడు కాదెప్పుడు, ఇంట్లోనే ఉండేవాడు. అతనికి భార్య లేదు. మేము అతని ఇంటికి రోజు వెళ్ళేవారిమి. ఉదయం 6 గంటలకి. అతని వ్యాపారం ఎలా ఉండేది అంటే రోజంతా టెలిఫోన్ వస్తూ ఉండేది. అప్పుడు అతను తన కూతురికి చెప్పేశాడు, నా వద్దకు ఫోన్ తీసుకురావద్దు అని. ఇక మంచిగా అంతా శుభ్రం చేసి స్వచ్ఛంగా ఉంచి కూర్చునేవాడు. ఇంకా జ్ఞానం వినిపించండి అనేవారు. ఎంత ప్రేమగా వినేవాడంటే ఎంత ప్రేమగా వినేవాడు. నేనే అతడి దగ్గరికి వెళ్ళేదాన్ని. తన కూతురుతో చెప్పాడు, ఒక బస్తా బియ్యము, ఒక బస్తా గోధుమలు, ఒక పెద్ద నెయ్యి డబ్బా వీళ్ళ దగ్గరికి పంపించు అని. నేను వెంటనే బాబాకు ఉత్తరం రాశాను. ఇంకొకతను కూడా తయారయ్యాడు చాందినీ చౌక్లో.
అతడు కొద్దిగా జ్ఞానం విన్నాడు. నన్ను గుర్తించాడు. నేను సింధు ప్రాంతం నుండి వచ్చానని తెలుసుకున్నాడు. నేనన్నాను, కాకా, మీ ఇంట్లో పనిచేసేటువంటి వాళ్ళందరూ సాయంకాలం పనులయ్యాక సత్సంగం పెట్టండి, నేనొచ్చి వాళ్ళకి జ్ఞానం చెప్తాను అని. అతడిది చాలా పెద్ద మిల్లు. ఆ పని వాళ్ళందరికీ నేను రోజు సాయంకాలం జ్ఞానం చెప్పడానికి వెళ్ళేదాన్ని. ఉదయమేమో ఈ సావుకారు దగ్గరికి, సాయంకాలం ఇతడి దగ్గరికి. ఏం జరిగిందంటే, ఇతడిది నెయ్యి మరియు సబ్బు రెండిటి యొక్క మిల్లు ఉండేది. నేను ఒక పెద్ద నెయ్యి డబ్బా పంపిస్తాను, అలాగే ఒక 10 కిలోల సబ్బులు పంపిస్తాను అని అన్నాడు. ఎందుకంటే మా దగ్గర బట్టలు ఉతుక్కునే సబ్బులు కూడా ఉండేవి కాదు. ఇంకంతే, అతను నెయ్యి డబ్బా సబ్బులు పంపించారు. నేనన్నాను, మా మధుబన్లో నెయ్యి తినటం లేదు, నేనెలా తినగలుగుతాను అని. ఇది జన్మాష్టమి సమయము. 21 నెయ్యి డబ్బాలు పంపించాడు. ఒక్క డబ్బా నేను ఉంచుకొని 20 డబ్బాలు మధుబన్కి పంపించాను. నేను బాబాని అడిగాను, బాబా, ఇది బయటి వాళ్ళది కదా, నేనెలా తినగలుగుతాను అని. అప్పుడు బాబా చాలా ప్రేమతో చెప్పారు, ఎందుకంటే నాకు యజ్ఞ భోజనమన్నా బ్రహ్మ భోజనమన్నా చాలా ప్రేమ. బచ్చి, నీ పొట్టలోకి ఒక్క కణం కూడా వేరే వాళ్ళది వెళ్ళదు. ఇప్పటి వరకు నీ కడుపులోకి బ్రహ్మ బాబా యొక్క బ్రహ్మ భోజనం ఏదైతే వెళ్ళిందో అదే వెళ్తుంది. అర్థమైందా ఎలా జరిగిందో? సేవ చేశాక తర్వాత బాబా అన్నారు, ఇప్పుడు ఇది భోగ్ పెట్టాల్సి వస్తుంది అని. ప్రతిరోజు బాబా, గురువారం అనేది తర్వాత మొదలైంది, కానీ బాబా స్వయంగా రోజు తయారు చేసేవారు. మమ్మ స్వయంగా తయారు చేసేవారు. కిచిడి తయారు చేసేవారు, పప్పు తయారు చేసేవారు, మమ్మ స్వయంగా తయారు చేసేవారు. చాలా ప్రేమగా భోగ్ పెట్టేవారు. బాబా మమ్మ ఇక్కడ కూర్చునేవారు. ఎవరైనా ఒక్కొక్కసారి సందేశి ఎవరైనా కూర్చుంటే వారు వెళ్ళి భోగ్ పెట్టి సందేశం తీసుకొచ్చేవారు. మేము ఎదురుగా కూర్చునేవారిమి. అప్పుడే పంకజా బహన్కి నేను నిన్న చాలా ప్రేమతో చెప్పాను. ఎందుకంటే ఈవిడ చాలా టైంకి భోగ్ పెడుతూ ఉంటారు. భోగ్ పెట్టడం యొక్క మహత్వం ఏదైతే ఉందో, ఒకసారి ఇంకొక మంచి విషయం చెప్తాను. మా అమ్మ బాబా ఒకరికొకరు దృష్టిని ఇస్తూ ఉండేవారు. మేము చూస్తూ ఉండేవారిమి. ఎంతగా వాయుమండలం పవర్ఫుల్గా ఉండేదంటే, తర్వాత మా అమ్మని ఒకసారి నేను అడిగాను, మా అమ్మ మీరు ఎక్కడున్నారు అని. ఏం అనుభవం చేసుకున్నారు బాబా దృష్టితో అని. మీరు లక్ష్మీనారాయణ అనుభవం చేసుకున్నారా అని. మా అమ్మ ఎలాంటి దృష్టి నాకు ఇచ్చారంటే, నేను మా అమ్మని క్రిందకు తీసుకొచ్చినట్టు అయిపోయింది. మా అమ్మ అన్నారు, ఏం మాట్లాడావు? లక్ష్మీనారాయణ అది చాలా క్రిందకు దిగిపోయినటువంటి విషయము అని. మా అమ్మ పూర్తిగా వతనంలో ఉన్నారు, సంపూర్ణ స్థితిలో ఉన్నారు బాబా తోడుగా. మరెందుకు వినిపిస్తున్నాను ఇది? ఏవైతే దృశ్యాలు మేము చూసామో, ఈ కళ్ళతో చూసి అనుభవం చేశామో, నా మనసు తపిస్తూ ఉంది మీ అందరికీ కూడా ఇలాంటి అనుభవాలను చేయించాలని. ఈ విధంగా సాకారంగా బాబా ఉన్నప్పుడు భోగ్ పెట్టే సిస్టమ్ అప్పటి నుండే మొదలైంది. ఇక్కడ పాండవ భవనానికి కూడా ఫ్రూట్స్ వచ్చేవి. బాబా అనేవారు, నేను స్వయంగా భోగ్ ప్లేట్లో ఈ ఫ్రూట్ని పెడతాను అని. భోగ్ పెట్టకుండా ఎప్పుడు ఏ సీజన్ ఫ్రూట్, ఏ ఫ్రూట్ బాబా తినలేదు. నేను మొత్తం జీవితంలో ఏ ఫ్రూట్ వచ్చినా కూడా భోగ్ పెట్టకుండా నేను తిన్నది లేదు.